మే 17, 2025 ఆది పురుషు ఆది ధర్మం అనే పుస్తకావిష్కరణ జరిగినది. ఈ ఆవిష్కరణ సభలో మానవ జాతి అభివృద్ధిని ఆవిష్కరిస్తూ నూతన ఆవిష్కరణ కోసం ఒక నూతన కమిటీని ఎన్నుకోబడినారు. ఈ కమిటీని ఆది పురుష్ ఆది ధర్మం రచయిత ఏక్తా తిరుపతి గారు ప్రకటించారు. ఈ కమిటీ అధ్యక్షులుగా నల్ల సూర్యప్రకాశ్ గారు, ఉపాధ్యక్షులుగా చింతా ముత్యాలరావు గారు, కార్యదర్శిగా గడ్డం యాదగిరిరావు గారు, బాలకృష్ణ గారు, మీడియా ఇన్ఛార్జిగా బరిగల శివ గారు మొదలగు 12 మంది కమిటీ మెంబర్గా ప్రకటించడం జరిగినది. ఈ సందర్భంగా ఈ కమిటీ చారిత్రక ఆధారాలతోటి నూతన ఆవిష్కరణ చేయటానికి తోడ్పడుతుంది, అందరికీ జాతి బిడ్డలకు అండగా ఉంటుందని మాట్లాడారు ఏక్తా తిరుపతి గారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆది పురుషుడు ఆది ధర్మం అనే గ్రంథాన్ని భవిష్యత్తులో ఆవిష్కరించడానికి కోసానికి ఈరోజు ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీకి అధ్యక్షులుగా నల్ల సూర్యప్రకాశం ఎన్నుకోవడం జరిగింది అందరి సమక్షంలో. అట్లానే ముత్యాలరావు గారు, అట్లాగనే అన్న సహాదేవ్ గారు, అన్న మాస్టర్ కుమారస్వామి గారు, బాలకృష్ణ గారు, రమణ గారు, నరసన్న గారు మరియు యాదగిరన్న గారు, అన్న గొర్రె రాజన్న గారు జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే సమాజంలో, భారత సమాజం కాదు, ఈ గ్రంథంలో కూడా నేను వెనక సైడ్ రాశాను, అసలు ప్రపంచం మొత్తం మీద మొదట నాయకత్వం వహించి ఆవిష్కరణ జరిపిన జాతి మాదిగ జాతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటి ప్రజలందరూ కూడా మాదిగలే. ఎక్కడి నుంచి మాదిగలు అనే చెప్తే మెసోపోటేమియా, నియోలిత్, సింధు నాగరికత వరకు ఉన్నబడే సమాజానికి ఆదర్శమూర్తులు ప్రపంచ మాదిగలు. కాబట్టి ఈ ప్రపంచ మాదిగల యొక్క మనుగడను మెరుగుపరుచుతూ వాళ్ళ యొక్క ధర్మ రక్షణలో ధర్మ కార్యాలు నిర్వహిస్తూ రాబోయే తరాలకు ఈ అంటరాని తనము, చదువు లేని తనము, భూమి లేని తనం అనేది లేకుండా ఒక నూతన ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశమై కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో చాలా నైపుణ్యం ఉన్నవాడి, ధర్మం మీద అవగాహన ఉన్నవాడు వారు చాలా ముఖ్యులు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు నాకు తెలిసి 1000 మందితో సమానము. ఎన్నికైన వాళ్ళు కూడా చాలా పవిత్రంగా ఈ సమాజాన్ని నిర్వహించడానికి కోసానికి కృషి చేసే వ్యక్తులుగా నేను చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, రాబోయే సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే సంఘాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఆ సంఘానికి నిజంగా నల్ల సూర్యప్రకాశం మంచి పేరు, ప్రఖ్యాతి, మంచితనానికి, మానవత్వానికి మూలకారకుడు. వారిని ఎన్నుకోవడం అనేది నేను గర్వపడుతున్నాను. మేమందరం కూడా తీసుకున్నబడే సభ్యులందరూ కూడా గర్వపడ్డారు, సంతోషపడ్డారు, చప్పట్లు కొట్టారు, చేతులు నిలబెట్టారు అన్న ఎన్నికలు. అతనే మిగతా పెద్దలు కూడా చాలా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. భవిష్యత్తు ముందుకు పోతారని చెప్పి నేను కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.